మరి వాళ్ళ చోటుశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్ గా, అలాగే మన కృష్ణాని బోర్డు మెంబర్ గా, దుర్గారావు ఒక బోర్డు మెంబరు, మా చెల్లెలు వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయమునకు చోటుశెట్టి కృష్ణప్రసాద్, సన్నా రాధాకృష్ణమూర్తి నేను ధర్మకర్తగా నియమింపబడి ఉన్నాను. ఈ క్రింది విధంగా శపథముతో ప్రమాణం చేయుచున్నాను. నాకు వినియోగించబడినటువంటి ఉద్యోగ ధర్మమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరించును. నా ధర్మములను నేను యుక్తిగాను విశ్వాసంతోను నా శక్తి కొలది న్యాయముగాను వివేకంతోను నిర్వహించుతును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు ద్వేషములుగాను నిగ్రహములుగాను ఏ మాత్రము హామీనని ప్రమాణం చేయుచున్నాను. దేవాదాయ ధర్మదాయ సంబంధించిన శాసనములను చట్టములను చేయుచున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు విజయవాడ నగరంలోనే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానానికి కమిటీని కూటమి ప్రభుత్వం నియమించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు చోటుశెట్టి కృష్ణప్రసాద్ గారు చైర్మన్గా, అలాగే గౌతమ్ స్కూలు ప్రసాద్ గారు మెంబర్గా, త్రిపురనేని వెంకటేశ్వరరావు ఒక మెంబరు, అలాగే దుర్గారావు ఒక మెంబరు, శ్రీకాంత్, అలాగే మా సోదరిమణులు లబ్బా దుర్గా, భాగ్యశ్రీ, రత్నకుమారి, అట్లాగే ధనలక్ష్మి, ఇంకా మన కృష్ణ, మన దుర్గారావు, వీళ్ళందరూ బోర్డు మెంబర్లుగా ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆర్డర్ ఇచ్చింది. దీన్ని గతంలో కూడా 2014, 2019లో నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దాసాంజనేయ స్వామి గుడి రూపురేఖలే మార్చి భక్తులకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ ఎదురుగుండా మండపం కానీ, అలాగే ధ్వజస్తంభం రిపేర్లు కానీ, అలాగే పక్కన ఉన్నటువంటి ఆఫీస్ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా మా హయాంలో జరిగినాయి. అట్లాగే స్వామివారి ఆదాయాన్ని కూడా విపరీతంగా పెంచాం. నిధులను కూడా మా చైర్మన్, గతంలో చైర్మన్గా చేసిన వల్లభనేని సతీష్ కానీ, శంకర కృష్ణ కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు నిరంతరం అభివృద్ధి పనులు చేశాం. తర్వాత 5 సంవత్సరాలు కొంత నిర్లక్ష్యానికి గురైంది. ఇవాళ స్వామివారి ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ గుడికి వేసిన నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నిరంతరం కూడా అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడే ఈ కమిటీని మాజీ శాసనసభ్యులు, మాజీ విప్పు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరి సామినేని ఉదయభాని గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ గుడి సాంప్రదాయాలకి, సంస్కృతికి, ధర్మానికి, హిందూ చట్టాలకి, అలాగే ఎండోమెంట్ చట్టాలకు అనుగుణంగా నిరంతరం కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. విజయవాడ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మాచవరం దాసాంజనేయ దేవాలయం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ రాష్ట్రంలో చాలామంది ఈ ప్రాంతంలో కానీ, జిల్లా వాసులు కానీ ఏ నూతన వాహనం కొన్నా కూడా దాసాంజనేయ స్వామి దేవాలయంకి వచ్చి పూజ చేయించుకొని ఆ కొత్త వాహనాన్ని ముందు తీసుకెళ్తారు. మరి ఇటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో మరి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జనసేన పార్టీకి మరి ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటి జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న చోటుశెట్టి కృష్ణప్రసాద్కి, అలానే మిగిలిన పాలకవర్గ సభ్యులుగా నియమించేందుకు మరి బోండా ఉమామహేశ్వరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా ఈ దేవాలయాన్ని గతంలో కూడా ఉమామహేశ్వరరావు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇంకా
మరి దేవాలయ నిధులు తీసుకొచ్చి భక్తులకి ఇంకా కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి మరి యొక్క భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలని చెప్పి ధర్మకర్తల మండలిని అభినందిస్తూ తప్పకుండా మీ యొక్క సేవల్ని మరి ఆంజనేయ స్వామికి ఇచ్చి మరి భక్తికి తప్పకుండా మీ అందరూ కృప కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.